దోసకాయ తొక్కలు కాదు, కాకరకాయ ముక్కలు కాదు. ఇవాళ అందరికీ ఇష్టమైన టిఫిన్లు చేశాను. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఉప్మానా? ఓ వడా. హాయ్ పూరి. హాయ్ ఇడ్లీ. సుచిత్ర, ఈ టిఫిన్లన్నీ నువ్వే చేసావా? పిన్ని, ఏమైంది మీకు? హెల్త్ అది బానే ఉందిగా? సుచి, నీకు హెల్త్ బాగోలేదా? రే బాబీ, నువ్వు అర్జెంటుగా డాక్టర్ గారిని పిలవరా. ఒరే తమ్ముడు, తనకెట్టాగో హెల్త్ బాగాలేదు కదా, ఇక ఫారెన్ ట్రిప్ క్యాన్సిల్ చేయండి రా, తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా. ఆపుతారా? ఇవి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇన్ని రకాల వంటలు చేస్తే దానికి హెల్త్ బాలేదంటారా? ఆంటీ, ఇలాంటి టిఫిన్లు తింటే ఆయిల్ కొలెస్ట్రాల్ అంటారు కదా, మీరేంటి ఇవన్నీ చేయడం ఏంటి? ఇంతకాలం నేను చేసిన తప్పు అదేనే. హెల్త్ కాన్షియస్ ఉండాలి, బట్ తృప్తి లేని లైఫ్ వేస్ట్ కదా. నచ్చింది తినకుండా ఉంటే ఇంకెందుకు లైఫ్? అమ్మయ్యా, బ్రతికించవే. అయితే నీతో ఫారెన్లోనే కాదు, ఎడారిలోనైనా బతికేచ్చు హ్యాపీగా. సరే సరే, తినండి తినండి. అందరూ తిని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పాలి. గుండమ్మా, నువ్వు కూడా కూర్చో. పర్లేదత్తయ్య, అందరు తిన్నాక. లేదు, ఇవాళ అందరూ తినాలి, నేనే వడ్డించాలి. రా కూర్చో కూర్చో. ఇవాళ గొప్పోడెవడో పోవడం ఖాయమే. మీరందరూ తినండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమైందండి? ఉప్పగా ఉంది. ఉప్మా చప్పగా ఉంది. నేనేమైనా అన్నానా? అది కాదు వదినా, చెప్పాలి కదా. ఏం వస్తుంది బాబీ? ప్రేమతో అందరికీ తన చేత్తో వండి పెట్టాలని చేసింది. ఇది ఇలా ఉంది, అది అలా ఉందని చెప్తే అత్తయ్య మనసు బాధపడుతుంది. అంతే తప్ప ఇంకేమైనా ప్రయోజనం ఉందా? మీరందరూ సైలెంట్గా తినండి. ఏంటి, ఎవరు ఏం మాట్లాడటం లేదు? టేస్ట్ ఎలా ఉందో చెప్పట్లేదు? నోట్లో పెట్టుకుంటే నోట్లోని మాట్లాడంత గొప్పగా ఉందమ్మా. అవునవును, చాలా బాగుంది సుచి. అవును, సూపర్ ఉంది. ఇదిగో ఈ దోశ తినండి. తినండి. అబ్బా, నేనింత బాగా వంట చేస్తానని నాకే తెలీదు. ముందుగా తెలుసుంటే 4 రోజుల క్రితం నుండి నేనే వంట చేసిండేదాన్ని. అప్పుడు ఈ పాటుకు అందరం చచ్చుండేవాళ్ళం.
చిత్ర, ఇది నువ్వు చేసిన వంటే కదా, నువ్వు కూడా టేస్ట్ చేసి చూడమ్మా. చెయ్యి. అబ్బా, ఉప్పగా ఉంది. ఉప్ప చప్పగా ఉంది. ఏంటి, ఒకటి ఉప్పగా ఉంది, ఒకటి చప్పగా ఉంది. అన్ని బాగున్నాయని ఎందుకు చెప్పారు? నిజానికి టిఫిన్స్ ఏవి బాగాలేదు పిన్ని. మరి చెప్పాలి కదా, బలవంతంగా మీరు ఎందుకు తింటున్నారు? మీరు బాధపడతారని వదినే మమ్మల్ని చెప్పొద్దంది. అత్తయ్య, మీ చేతులతో అందరికీ వండి పెట్టాలనే అభిమానంతో చేశారు కదా, ఉప్పు ఎక్కువైనా తక్కువైనా తింటే అయిపోతుంది కదా అని. నేర్చుకుంటాను గుండమ్మ. నీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మనకి కష్టం అనిపించినా ఎదుటి వాళ్ళు బాధపడకూడదన్న ఈ మంచి విషయాన్ని కూడా నీ దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. ఈ ఇంట్లో నేను మెచ్చుకోవాలి అంటే నిన్నే మెచ్చుకోవాలి. సారీ చెప్పాలన్నా నీకే చెప్పాలి గుండమ్మా. సారీయా? ఎందుకు చెప్పాలి? ఎందుకంటే గుండమ్మ ఈ ఇంటికి కోడలు, నీ భార్య అని తెలిసిన తర్వాత తనంత లావుగా ఉందని నేను చాలా చాలా కామెంట్లు చేశాను. తను నీకు కరెక్ట్ కాదు అన్నాను. నా మాటలతో ఎన్నోసార్లు తనని బాధ పెట్టాను. కానీ తను మాత్రం ఏ రోజు నన్ను చిన్న మాట కూడా అనలేదు. మీ అమ్మకెంత గౌరవం ఇచ్చిందో నాకు అంతే గౌరవం ఇచ్చింది. నేను తన ఆకారాన్ని చూడగలిగానే కానీ మనసుని చూడలేకపోయాను. ఆ రోజు ఇలాంటి భార్య నీకెందుకు అన్నాను. ఈరోజు గుండమ్మ నీకు భార్యగా దొరకటం నీ అదృష్టం అంటున్నాను. కామాక్షి, నీ కోడలు బంగారమే. మరి లోకేశ్వరి కూడా కోడలే కదా. అది కాకి బంగారం. సరే సరే, ఫ్లైట్కి టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. వెళ్ళొస్తాను కామాక్షి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. సీను, ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాను లోకి. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. వెళ్ళొస్తాను బాబు. అలాగే పిన్ని. వెళ్ళొస్తానండి. వన్ ఇయర్లో నేను మళ్ళీ వస్తాను గుడ్డమ్మ. నేను వచ్చేసరికి పండంటి బిడ్డతో నువ్వు నాకు వెల్కమ్ చెప్పాలి. వస్తాను వస్తాను. ఓకే పిన్ని. ఆరోగ్యం జాగ్రత్త.
ఎవరి తలరాత ఎవరు రాస్తారు దైవమున్నాడు ఏయ్ ఏంటా పాట నన్ను వెటకరిస్తున్నావా? కాదే, అది నా ఫోన్ రింగ్ టోనే. బా, ముందు ఫోన్ కట్ చెయ్యి, ఫోన్ కట్ చెయ్యి. ఉండవే ఉండవే, ఫోన్ ఎక్కడ పెట్టానో తెలియటం లేదు. వెళ్ళి చూడు. ఆ, ఆ, అబ్బా. ఆ, అబ్బా. ఆ, అయ్యో, ఆపేసావా పాట? నాకు కనిపించడం లేదే ఫోను. ఎవరి తలరాత ఎవరు రాస్తారు వెళ్ళి ఫోన్ ఎక్కడుందో చూడు. వెతకవే. వెతుకుతానే. నడుపుతున్నాడు ఎవరి తలరాత ఎవరు రాస్తారు దైవమున్నాడు నడుపుతున్నాడు నడుపుతున్నాడు ఎవరి తలరాత ఎవరు రాస్తారు ఆపేసాను. ఏంటే నా పీక నొక్కేస్తావా ఏంటి? ఎందుకే నా మీద అలా విరుచుకుపడుతున్నావు? లేకపోతే ఇంకే రింగ్ టోన్ దొరకలేదా నీకు? ఇది మరీ బాగుంది. పాట బాగుంది కదా అని పెట్టుకున్నాను. నీ సిచ్యువేషన్ కి సింక్ అవుతుందని నాకేం తెలుసు? దరిద్రం ఇంతలా నేను పగపడుతుందని నేను కల్లో కూడా అనుకోలేదే. గుండమ్మని కొట్టాలి కొట్టాలి అని ఎగిరేదానివి, నీ వల్ల కాలేదు. ఆ సుచిత్ర తోడైంది కదా, సర్లే ఇద్దరూ కలిసి ఏదో పొడి చేస్తారు అనుకుంటే గుండమ్మ ప్రేమ మంచితనానికి ఆ సుచిత్ర ఏమో సరెండర్ అయిపోయింది. మళ్ళీ నువ్వు ఒంటరిదాని అయిపోయావు. నీ కోపం వచ్చినా ఒక మాట చెప్తాను, నువ్వు వింటాను అంటే. చెప్పనా? ఏంటో చెప్పి తగలడు. ఊరుకున్న దానికంటే ఉత్తమమైనది లేదు, బోడిగుండు దానికంటే భోగమైంది లేదు అని ఆ గుండమ్మ మీద పగ సాధిస్తానని ఎగరడం మానేసి ఆ సుచిత్రలాగా నువ్వు కూడా సరెండర్ అయిపోవే. నేను సరెండర్ అవ్వాలా? నేను సరెండర్ అవ్వాలా? నేను సరెండర్ అవ్వాలా? ఆగవే, ఆగు. ఫ్రస్ట్రేషన్ అయితే బీపీ పెరగడం తప్ప ఇంకేమీ ఉండదే. ఇప్పుడు సుచిత్ర సపోర్ట్ కూడా లేదు, అది నువ్వు గుర్తుపెట్టుకో. ఆ సుచిత్ర ఉందని నేను గుండమ్మ మీద పగ పెంచుకున్నానా? ఆ సుచిత్ర తోడుంటుందని గుండమ్మ మీద యుద్ధం చేస్తున్నాను అనుకుంటున్నావా? ఎవరున్నా లేకపోయినా నేనున్నంత వరకు ఆ గుండమ్మని ప్రశాంతంగా ఉండనివ్వను. మీ అమ్మ కూడా ఇలాగే అంది. ఆ గుండమ్మ మీద గీత మీద పగ సాధిస్తాను అని జీవితాంతం వేస్ట్ చేసుకుంది. ఫైనల్ గా ఏమైంది? ఆ గీతమేమో పైకి పోయింది, మీ అమ్మ తల మెరిసిపోయింది. చూడు, మా అమ్మ పగ నా పగ కలిపి ఆ గుండమ్మ మీద పగ తీర్చుకుంటాను. డైలాగులు చెప్పడం తప్ప ఇంతవరకు గుండమ్మని చేసిందేమీ లేదు. చూడు, సముద్రంలో అల కూడా ఎగిరెగిరి కింద పడుతుంది, కానీ తిరిగి మళ్ళీ లేస్తుంది కదా. అలా ఎత్తెత్తు ఎగిసిపడినా ఒడ్డునున్న కొండని కొట్టుకొని తిరిగి వెనక్కి వెళ్లాల్సిందేనే. అలా తగ్గుతుందని నువ్వనుకుంటున్నావు, కానీ అలా ఎగసిపడి కొండని కొట్టి ఏదో ఒక రోజు ఆ కొండని కరిగించేస్తుంది. నేను అంతే, ఎన్నిసార్లు ఓడిపోయినా ఆ గుండమ్మని దెబ్బ కొట్టడానికి ఎగబడుతూనే ఉంటాను, తెగబడుతూనే ఉంటాను. ఏదో ఒక రోజు గుండమ్మ మీద విజయం సాధిస్తాను. నా ముందు మోకాళ్ల మీద నిలబెడతాను. బ్రతికుండగా అవుతుందా? అంటే నేను బ్రతికుండగా అయితే నీ గెలుపుని చూసి ఆనందపడదామని.
రేయ్ ఏంట్రా ఇది? ఏంటి ఏమైంది నాన్న? ఏమైందా? ఈ లెక్కలేంటి? అబ్బా ఏమైందండి? పొద్దునే వాడి మీద అరుస్తున్నారు. అరవడం కాదే, నీ చిన్న కొడుకు ఇంకా బాధ్యతలు తెలియకుండా మసులుతున్నాడు. మొత్తం అకౌంట్స్లో అన్ని తప్పుడు లెక్కలే ఉన్నాయి చూడు. చూసుకోవాలి కదా మనోడా. కొంతకాలం తండ్రి చాటు బిడ్డలా బతికావు, ఇంకొంతకాలం అన్న చాటు తమ్ముళ్ళలా బతికావు. నువ్విప్పుడు ఒక బిడ్డకి తండ్రి అయ్యావురా, ఇంకా పట్టీ పట్టినట్టుంటే ఎలారా? పెద్దోడు సుచిత్ర కన్స్ట్రక్షన్ కంపెనీని అమ్మే పనిలో ఉన్నాడు. బిజినెస్ నిన్ను చూసుకోమంటే నువ్వు చూసుకునేది ఇదా? ఇక నుంచి అన్ని జాగ్రత్తగా చూసుకుంటాను నాన్న. కామాక్షి, హే కల్పన, బావున్నావా? బాగున్నాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం చెల్లెమ్మా, బాగున్నారా? బాగున్నానన్నయ్య. ఏంటి అందరూ ఇలా వచ్చారు? మేమందరం కలిసి శోభన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎటూ ఇక్కడి వరకు వచ్చాం కదా అని నిన్ను కూడా చూసి చాన్నాళ్ళైంది కదా, చూసి వెళ్దామని వచ్చాం. ఈ అమ్మాయి నీ చిన్న కోడలే కదా? తనే కదా నీకు మనవరాల్ని ఇచ్చింది? అవునమ్మా, నా చిన్న మనవరాలు. మా ఇంటి దీపం మా కళ్ళకి వెలుగునిచ్చింది. గుండమ్మా, వస్తున్నానత్తయ్యా. ఏంటత్తయ్యా? ఈ అమ్మాయి ఆ, మా పెద్ద మనవరాలమ్మా, ఈ ఇంటికి దీపం. ఏంటి అలా చూస్తున్నారు? చిన్న కోడలు తల్లైపోయింది, మరి ఈ అమ్మాయి నీ పెద్ద కోడలు కదా? దాని రాతంతే. ఏంటి కామాక్షి, కొందరికి పెళ్ళైన వెంటనే పిల్లలు పుడతారు, కొందరికి నిదానంగా పుడతారు. దానిదేముంది? అయినా మీ పెద్ద కోడల గురించి మేం బయట విన్నాం. చాలా మంచిదని, తెలివైందని, అదృష్టవంతురాలని. వీళ్ళందరికీ టిఫిన్ చేయవే. ఇప్పుడేం వద్దే. ఇంటికొచ్చి తినకుండా ఎలా వెళ్తారు? పైగా మా వదిన వంట చాలా బాగా చేస్తుంది, నా వైఫ్ లాగా కాదు. అమ్మ గుండమ్మ, గోధుమ రవ్వ ఉప్మా చేయమ్మా, నువ్వు సూపర్గా చేస్తావు. అలాగే మావయ్య. సరే, ఇంకేంటి కబుర్లు? రండి అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి.